అపవాది ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. యవనస్తులు చాలా స్పీడ్గా వాహనాలు నడుపుతూ ఉన్నారు. నాకు బైక్ కొనివ్వకపోతే నేను చనిపోతానన్నాడు. 3 లక్షల బండి కొని ఇచ్చిన తర్వాత అయినప్పటికీ 3 రోజుల్లో తన ప్రాణాన్ని కోల్పోయాడు. తల్లిదండ్రులను తీవ్ర విషాదంలో ముంచి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలను కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని చెప్తూ ఉన్నా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్తూనే ఉంటున్నారు. అయితే అపాయాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మనకి ఈ భూమి మీద జీవితం దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. అయితే దాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు చెప్తూనే ఉంటాడు ఏదో రూపంలో, ఎవరి ద్వారానో. దానిని మనం విని గ్రహించినట్లయితే అపాయాన్ని కొని తెచ్చుకోవడం. దేవుడు నీ రాకపోకలందు కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. కానీ మనం దాన్ని ప్రమాదంగా మార్చుకోకూడదని దేవుడు మనతో వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కాపుదల మనకు ఉన్నట్లు ప్రార్థన చేసుకున్నట్లయితే మన రాకపోకలందు ఆయన కాపుదల మనకు ఉండును.